గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిజంగానే ఫలితాలు సాధ్యం కాకపోతే రీవాల్యుయేషన్కి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలన్నట్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏదైతే గ్రూప్ 1 కి సంబంధించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ప్రభుత్వం వెలువడించే క్రమంలో కూడా దాంట్లో అవకతవకలు జరిగాయి. పారదర్శకంగా ఏదైతే మార్కుల్ని ప్రభుత్వం టీజీపీఎస్ ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా అది రద్దు చేయాలంటూ, అదేవిధంగా లేదంటే రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా ఇప్పటికే అభ్యర్థులు కొంతమంది హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. దీంతో కూడా ఇటు ప్రభుత్వం తరఫున కూడా ఏజీ కూడా హైకోర్టుకు వెళ్లారు. ఖచ్చితంగా పారదర్శకంగా నిర్వహించాము, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా జర్నలింగ్ సిస్టమ్ విధానంలో కూడా ఈ గ్రూప్ 1 నిర్వహించాము కాబట్టి రిజల్ట్స్ ప్రకటించే విధంగా తీర్పు ఇవ్వాలంటూ కూడా వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే హైకోర్టు తీర్పు నిర్వహించింది, ఏదైతే ఖచ్చితంగా రీవాల్యుయేషన్ గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్ సంబంధించి మెయిన్స్ రద్దు చేసి పరీక్షలు కూడా ఈ విషయం ఇది చెప్పాలి. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గ్రూప్ 1 సంబంధించి వందల మంది అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డున పడ్డారంటూ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రూప్ 1 నిర్వహిస్తాము, గ్రూప్ 1 ఏదో ఉద్యోగాలు చేపడతామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రూప్ 1 నిర్వహించింది. సో ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఖచ్చితంగా గ్రూప్ 1 నిర్వహించి తీరుతాను కూడా స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో కూడా మార్కుల ప్రకటన అనేది సజావుగా జరగలేదు, అవకతవకలకు జరిగాయి, ఏదో పారదర్శకంగా జరగలేదని కూడా అభ్యర్థులు ఏదైతే లబోదిబం అన్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా హైకోర్టుకు వెళ్ళిన క్రమంలో అంటే తుది తీర్పు ఏదైతే ఫలితాలు రిజల్ట్ వెలువరించే క్రమంలో కూడా హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు తుది తీర్పు వెలువరించి పరీక్ష ఏదైతే ప్రశ్న పత్రాలు రీవాల్యుయేషన్ చేయాలి, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రద్దు చేసి మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని మాత్రం సూచించింది. మరి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా ముందుకు పోతుంది, ఒకవేళ రీవాల్యుయేషన్ చేస్తుందా లేదంటే మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఏదైనా సరే నిరుద్యోగులకు దీనికి సంబంధించి అంటే ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇప్పుడు 8 వరకు అంటే ఈ నెల 8 లోపు ఈ పరీక్షలు అన్నింటినీ క్లియర్ చేయాలి, రిజల్ట్స్ రీవాల్యుయేషన్ చేయాలి అన్నట్టు చెప్తోంది కదా. అయితే అసలు ఏది సాధ్యం అవుతుందండి? అంటే ఈ నెల 8 లోపు అన్ని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? స్పష్టంగా చెప్తుంది, రీవాల్యుయేషన్ చేస్తారా ప్రశ్న పత్రం, లేదంటే ఈ రద్దు చేసి మెయిన్స్ నిర్వహిస్తారా, ఈ రెండు విషయాలు ఏదో ఒకటి చెప్పాలంటూ కూడా ఏజీకి హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం తరఫున నేపథ్యంలో కూడా ఏదైతే ప్రభుత్వం సంబంధించి నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది, రీవాల్యుయేషన్ చేయడం సాధ్యమవుతుందా లేదంటే రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తారనేది చూడాలి. ఎప్పటి ఏళ్ల నుండి ఈ గ్రూప్ 1 నిర్వహించలేదు. ఈ క్రమంలో కూడా ఎంతమంది ఇబ్బందులు గ్రూప్ 1 ఆశావాహులు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న ఆశావాలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో కూడా మళ్ళీ మెయిన్స్ నిర్వహించాలంటే కూడా కొంత జాప్యం జరుగుతుంది, లేట్ అవుతుంది. ఈ క్రమంలో కూడా మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ కాబట్టి వాళ్ళ రీవాల్యుయేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని మాత్రం టీపీఎస్సీ ఖచ్చితంగా పరిశీలిస్తుంది. ఒకవేళ రీవాల్యుయేషన్ చేసి హైకోర్టు జరుపుతున్న ఫలితాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. రీవాల్యుయేషన్ మాత్రం టీజీపీఎస్సీ పరిశీలిస్తుంది, ప్రభుత్వానికి నిర్వహిస్తుంది. ఒకవేళ రీవాల్యుయేషన్ చేయలేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మెయిన్స్ నిర్వహించాల్సిందే. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి నిర్వహించాల్సిందే. కాబట్టి ఈ విధంలో ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు ఏదైనా ఒక ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి స్పష్టమైన నిర్ణయం అయితే అంటే హైకోర్టుకు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.